పిఎస్ఐఆర్ బియాండ్ థియరీ అంటే యూపీఎస్సి ఆప్షనల్స్లో కీలకమైనటువంటి ఆప్షన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇందులో కేవలం థియరీ మీద మాత్రమే ఫోకస్ చేయడం కాకుండా ప్రతి కాన్సెప్ట్ని కాంటెంపరీ ఇష్యూస్ తోటి ఇంటిగ్రేట్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం సబ్జెక్ట్ అనాలిసిస్, సబ్జెక్ట్ ఇన్డెప్త్ అనాలిసిస్ మాత్రమే కాదు, దీంతోపాటు ఎగ్జామ్ ఓరియంటేషన్ కూడా తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ సూపర్ఫిషియల్ అనాలిసిస్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఇట్ ఈస్ అన్ ఎగ్జామ్ ఓరియంటేషన్. సో దీనికోసం ఆస్పిరెంట్స్ని సొంతంగా ఆలోచించగలిగేటటువంటి డిఫరెంట్ థాట్స్ మీద, డిఫరెంట్ థియరీస్ మీద సొంతంగా ఆలోచించి కాంటెంపరీ ఇష్యూస్ని లింక్ చేసుకునేటటువంటి నైపుణ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఆన్సర్ స్ట్రక్చర్స్ ఎక్స్ప్లిసిట్గా టీచ్ చేయడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఒక ఆన్సర్లో ఇంట్రడక్షన్లో ఏమి ఉండాలి, బాడీలో ఏమి ఉండాలి, కంక్లూజన్లో ఏమి ఉండాలి. ఇంట్రడక్షన్లో లేకపోతే మిగతా ఆన్సర్లో థింకర్స్ని ఎక్కడెక్కడ రిఫర్ చేయాలి, ఎలాంటి స్టాట్స్ని ఉపయోగించాలి, ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా స్పెషల్గా దానికోసం క్లాస్ ఉంటుంది. తర్వాత ఇంటర్లింకింగ్ బిట్వీన్ పేపర్ 1 అండ్ పేపర్ 2, సెక్షన్ ఏ, సెక్షన్ బి, అక్రాస్ ద పేపర్ 1 అండ్ పేపర్ 2. ఇది మూడో అంశం. అంటే ఈ మనకి సిలబస్లో చాలా ఓవర్లాపింగ్ ఉంది. ఈ ఓవర్లాపింగ్లో భాగంగా ఇప్పుడు థియరీస్ని పేపర్ 2లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి అప్లై చేయడం, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్లోనూ కంపారిటివ్ పాలిటిక్స్లోనూ వచ్చే అంశాలని థియరీకి అనుసంధానం చేయడం. ఇప్పుడు సపోజ్ హ్యూమన్ రైట్స్ అనే కాన్సెప్ట్, ఈ హ్యూమన్ రైట్స్ అనే కాన్సెప్ట్ని పేపర్ 1లో ఉన్నటువంటి సెక్షన్ ఏలో ఉన్నటువంటి రైట్స్ అనే కాన్సెప్ట్కి ఏ విధంగా లింక్ చేయాలి. అలాగే పేపర్ 2లో చదివేటప్పుడు కంపారిటివ్ పాలిటిక్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదివేటప్పుడు హ్యూమన్ రైట్స్ అనే అంశాన్ని వివిధ దేశాల్లో ఏ విధంగా ఈ మానవ హక్కులు అమలవుతున్నాయి, పాకిస్తాన్లో మానవ హక్కులు ఎలా ఉన్నాయి, చైనాలో షింజియాంగ్ అనే రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన ఏ విధంగా జరుగుతుంది, ఆఫ్రికాలో సూడాన్లోని సివిల్ వార్ కారణంగా ఎటువంటి మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి, మానవ హక్కుల గురించి లెక్చర్లు ఇచ్చేటటువంటి అమెరికా స్వయంగా తన దేశంలోనే మానవ హక్కుల ఉల్లంఘన ఏ విధంగా చేస్తుంది, యునైటెడ్ నేషన్స్లో P5 కంట్రీస్లో చైనా ఒకటి, ఆ చైనా మానవ హక్కుల ఉల్లంఘన చేసే దేశాలకి వ్యతిరేకంగా తనకున్నటువంటి వీటో అధికారాన్ని ఉపయోగిస్తుంది, కానీ స్వయంగా తన దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడుతుంది. ఈ సిచ్యువేషన్ ఎలా చూడాలి? సో ఇటువంటి అంశాలన్నీ. అలాగే భారతదేశంలో మానవ హక్కులు ఏ విధంగా ఉన్నాయి, ఇండియాలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, దానికి సంబంధించినటువంటి అధికారాలు, ఫండమెంటల్ రైట్స్కి జనరల్గా ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్కి లింక్ ఎలా పెట్టాలి, ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నింటినీ ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాలి. ఒక కంపారిటివ్ పర్స్పెక్టివ్లో ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. అలాగే యూ విల్ బి ఎంకరేజ్ టు మేక్ ద నోట్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే క్లాస్ రూమ్లో నోట్స్ డిక్టేట్ చేస్తాను, తర్వాత దాంతోపాటు హ్యాండ్అవుట్స్ ఇస్తాను. ఆ హ్యాండ్అవుట్స్ని తర్వాత టెక్స్ట్ బుక్, ఓపీ గౌబా అనేటటువంటి టెక్స్ట్ బుక్ని దగ్గర పెట్టుకుని ఏ విధంగా మీరు ఇంటిగ్రేట్ చేసుకుంటూ నోట్స్ సొంతంగా తయారు చేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఆధారంగా చేసుకుని నోట్స్ ఎలా రాసుకోవాలి, నోట్స్ని బేస్ చేసుకుని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి ఏ విధంగా ఆన్సర్ తయారు చేసుకోవాలి, రాబోయే ప్రశ్నలు ఏ విధంగా ఊహించాలి, 2025లో రాబోయే ప్రశ్నలకి ఎలాంటి అవకాశం ఉంది, ఎలాంటి ప్రశ్నలు రావచ్చు, ఇలాంటి అంశాలన్నీ డిస్కస్ చేస్తాం. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కేపీ సార్ పిఎస్ఐఆర్ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు పిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు కరెంట్ అఫైర్స్ తోటి ఇంటిగ్రేట్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. కేవలం థియరిటికల్గా ఒక పీడిఎఫ్ ఇవ్వడం మాత్రమే కాకుండా ప్రతి పీడిఎఫ్కి ఒక మైండ్ మ్యాప్ కూడా జత చేయడం జరుగుతుంది. సో కేపీ సార్ పిఎస్ఐఆర్ ఛానల్ని రిజిస్టర్ చేసుకోండి. ఇటువంటి అంశాలన్నిటితో కలిపి జూన్లో 15వ తారీఖున ఒక స్ట్రాటజీ క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. ఆ స్ట్రాటజీ క్లాస్కి సంబంధించినటువంటి డేట్స్ జూన్ 11 నుంచి జూన్ 15 వరకు ఉంటాయి. ప్రతిరోజు సెక్షన్ ఏ, సెక్షన్ బి, పేపర్ 1, పేపర్ 2 సంబంధించినటువంటి అంశాల మీద అవగాహన కార్యక్రమం మార్నింగ్ 8 to 9:30 ఉంటుంది. 15th సండే రోజున ఓవరాల్గా 2 పేపర్లని కలిపి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, 2025లో రాబోయే ప్రశ్నల్ని ఎలా ఊహించాలి అనే అంశాల మీద ఈ అవగాహన కార్యక్రమం ఉంటుంది. డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.